విద్యా వైద్యం ప్రభుత్వ ప్రధాన అజెండాగా పనిచేస్తున్నాయని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంతకుముందు చెప్పినట్టు మరి కష్టపడి చదువుకొని వాళ్ళ టాప్ చేసిన స్టూడెంట్స్ కి విద్యార్థులకు అందరూ కూడా మరి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు. అదేవిధంగా ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హియర్. అండ్ నేను మొదటిగా ఎమ్మెల్యే గెలవగానే మరి నేను చెప్పడం జరిగింది, మాకు విద్యా వైద్యం చాలా ముఖ్యం, ఎందుకంటే విద్య కన్నా వైద్యం కన్నా ఇంకా ముఖ్యమైన ఏం లేవు అనే ఒక ఉద్దేశంతో అన్ని పాఠశాలలకు కూడా నేనే ప్రత్యేకంగా పోవడం జరిగింది. పోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది, ఏంటంటే కనీసం మా ఆడపిల్లలకు ఒక టాయిలెట్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితి. అట్లాంటిది మరి ఇవాళ నేను గెలిచి 14 నెలలు అయితే ఉన్నది. మరి 14 నెలల లోపలనే అన్ని స్కూళ్ళల్లో కూడా ఇవాళ టాయిలెట్లు మనం ఆడపిల్లలకు కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. విద్యా వైద్య రంగాల అభివృద్ధి ప్రధాన అజెండాగా ప్రభుత్వం ముందుకు సాగిపోతోందని చెప్పారు. శాసనసభ్యులుగా గెలుపొందిన 14 నెలల్లో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు పరిశీలించినప్పుడు బాలికలు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది పడడం చూసి మనసు కలిచివేసిందని తెలిపారు. అందుకే అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు వసతి కల్పించామని తెలిపారు. విద్యాశాఖలో సమూల మార్పులు చోటు చేసుకునే విధంగా రామాయంపేటలో 200 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేశామని చెప్పారు. మేము చేసిన కార్యక్రమాలే ఇవాళ చెప్తా ఉన్నాం. మరి అదే కాదు, విద్యలో భాగంగా మరి పక్కనే రామాయంపేట మెయిన్ రోడ్ లో 20 నుంచి 25 ఎకరాలలో మరి మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు, మన విద్యార్థులు మంచిగా చదువుకోవాలా, ఉన్నతమైన స్థానాలకు పోవాలనే ఒక ఉద్దేశంతో మరి 20 నుంచి 25 ఎకరాలలో దాదాపు 200 కోట్లతోటి మనం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన మెదక్ నియోజకవర్గం తెచ్చుకోవడం జరిగింది అని